ఎక్కువ విశ్వాసం ఉంటాడు సినిమాలో. ఆ నాజర్ గారితో ఉంటది. బా నాజర్ గారు సొంతంగా వచ్చి ఆయన పొడిచినా సరే నేను ఆయనకున్నా అని చెప్పి విశ్వాసం ఇప్పిస్తాడు. అసలు ఇంకా ఒకటి కాదు రెండు కాదు, సినిమాలో ప్రతి సీన్ ప్రతి షాట్ మనకు మైండ్ పోతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు ఫైట్లు ఉంటాయి. ఏముండదు, ఓన్లీ మన డీజే డ్రమ్స్ కొడుతున్నారు సినిమాలో. ఆ డ్రమ్స్ కి తగ్గట్ల ఫైట్స్ ఉంటాయి సినిమాలో. అల్లరి నరేష్ గారు ఒక ఫైట్ సీన్ ఉంటుంది అల్లరి నరేష్ గారికి. మనం నాయన అల్లరి నరేష్ గారైనా అనుకుంటాం, అంత మంచి సీటు. తర్వాత ఆయన చనిపోయే ఒక సీన్ ఉంటది, ఆ సీన్ నిజంగా మనం నడిపించేస్తారు. ఇంకా రాస్తారు కానీ కొద్దిగా స్కోప్ ఉంది, కానీ కొద్దిగా ఉంది. కొంచెం చైన్ లాగుతాడు అన్న, అంటే సైకిల్ చైన్ లాగుతాడు. శివ సినిమాలో లాగుతాడు చూసిన షార్ట్. ఆ షార్ట్ కి మీరు మళ్ళీ ఇంటర్వెల్ బయటకు వచ్చినాక ఆ షార్ట్ ఒకటే గుర్తుంటది మీకు, మరి ఏం గుర్తుండదు. లాస్ట్ లో విశ్వాసం అంటే నాదర్ పొడిచిన తర్వాత ఒక డైలాగ్ చెప్తాడు, నేను నాన్నకని చెప్తాడు. అంతే, ఆ రెండే సినిమాలో ఇంకా మీరు ఏమి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అంత బాగుంది సినిమా, మంచి కంబ్యాక్ అన్న. అంటే బంగారాజు కొంచెం డిసప్పాయింట్ చేసినా సరే ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఆ నాగార్జున ఫ్యాన్స్, అయ్య గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వచ్చి ఎంజాయ్ చేయండి సినిమాలో. మీకు హనుమ రోజు మంచి గిఫ్ట్ ఇచ్చాడు. హనుమాన్ తర్వాత సెకండ్ ప్లేస్ అన్న, హనుమాన్ తర్వాత సెకండ్ ప్లేస్, తర్వాత మన వెంకీ మామ, తర్వాత గుంటూరు గారం. లాగ్ ఫైట్స్ ఒకటే లాగ్ ఉన్నాయి కానీ సినిమాలో, లాగ్స్ ఒకటే సినిమాలో ఉన్నాయి కానీ ఫైట్స్ ఒకటే లాగ్ ఉన్నాయి కానీ మిగతా మొత్తం బాగుంది సినిమాలో. అంటే కొంచెం హీరోయిన్ కనిపించిన దగ్గర కొంచెం సోది అనిపిస్తుంది. ఆమెకి ఒక లవ్ ఉంటది, అర్థం లేని లవ్ ఉంటది ఆమెకి. హీరో మీద ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, లవ్ ఉంటది, అర్థం లేని లవ్ ఉంటది హీరోయిన్ కి.